హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మళ్ళీ పార్ట్ 2 బ్లాగ్స్కి అయితే చేస్తున్నాను గాయ్స్. ఆగండి గాయ్స్, ఇప్పుడే వస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పార్ట్ 2లో బ్లాగ్స్ చేయబోతున్నాను గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ ఎక్కిస్తాను గాయ్స్. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇప్పుడు నేను ఈ బ్లాగ్స్ని ఇట్లా కలపబోతున్నాను. ఫస్ట్ మనం ఇట్లా చేసుకున్నాను. దీన్ని ఇట్లా చేసుకోవాలి గాయస్. నెక్స్ట్ ఇట్లా చేయాలి గాయస్. పెళ్లి చీర సెలెక్ట్ చేయించాను. ఈ రోజేమో డైరెక్ట్ పెళ్లికి నల్ల కోసలే వీడితో తెప్పించారు. ఎంతకంటే మస్ట్ సిచ్యువేషన్ ఇంకెవరికి రాలేమా? నేను కావాలని వివేక రాసింది. మరి ఎందుకు నేను నన్ను ఎదురుపడేలా చేశాం? మరి ఎందుకు నేను నా లైఫ్ లో తెచ్చాం? ఎందుకు తను నాకు మరవల్గా చేశాం? ఎందుకు మేము లవ్ చేసుకునేలా చేశాం? ఎందుకు ఇది ఇట్లా పెట్టేసేయాలి గాయస్. ఇది చూడండి ఎట్టొచ్చిందో. నెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టండి గాయస్. నెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టండి. చూడండి ఎట్లా వచ్చింది అవుట్ఫిట్. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చేయాలి. నెక్స్ట్ ఇట్లా చెయ్యాలి. పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ఒళ్ళు బేసే మూడలోకం. అబ్బాయి మీరు ఎక్కడ ఉన్నారా? వారిని మీరు ఉన్నారని చూసుకోకుండా పాడేశాను. అంటే నేను లేనని చెప్పి పాడావు అనమాట. నేను చెప్పనండి నాకు లోపల ఉండు. ఇప్పుడు లోపలికి వెళ్ళి కాఫీ అని చెప్తావా? చెప్పమన్నారు. అబ్బా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. కిచెన్ లోకి వెళ్ళి ఒక కాఫీ చేసుకుని పట్టుకోరా. కాఫీ కావాలా? అలాగే తమిళ మీరు కట్టండి. దండలు ఏం కట్టుకున్నావు ఇక్కడ? అవునండి, మన పని మనం చేసుకున్నాం తప్పలేనప్పుడు నీ పెళ్లికి మీరు కట్టుకుంటే తప్పే ఉంది. పాస్టిక్ కట్టండి. ఎక్స్ట్రా ఎక్కువైంది. ఇంటికి కాఫీ అల్లుంటే దండలు పెట్టమంటారా? ఏంటి విక్రమ్ పొద్దున్నే మంచి జనాకలో ఉన్నావు? ఏం లేదు, ఇంట్లో ఎవరు నన్ను అల్లుడితోనే ట్రీట్ చేయట్లేదు. అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. అది కాదు విక్రము, ఇప్పుడు రెస్పెక్ట్ అంటే అడుక్కుంటే రాదు, సంపాదిస్తే వస్తుంది. అంటే నేను ఇంకా సంపాదించుకోలేదా? మరి ఇప్పుడు నువ్వు ఎవరివి? జస్ట్ పెళ్లి కొడుకు. కానీ నేను మేలో తాళి కట్టాక ఏంటి అల్లుడివి. చూడు రెస్పెక్ట్ ఎలా పెరిగిందో. కానీ నా పిల్లని ఇంట్లో ఒక్కడి కూడా ఎగ్జైట్మెంట్ లేదా? నీ పెళ్ళంటే ఎగ్జైట్మెంట్ నీకు ఉండాలి కానీ ఊర్లో వాళ్ళందరికీ ఎందుకయ్యా? ఉండదా? మీరేం కంగారు పడిపోతాడు బాబు. ఆ చేసి టైం కల్లా వంటలన్నీ అయిపోతాయి. అదే బాబు అలా అడిగేది. వంటకాయ మాస్టర్ చెప్పు మల్లన్పల్లి సత్తెనపల్లి పక్కన. ఈ సత్తెనపల్లి ఎక్కడ ఉంది? మల్లన్పల్లి పక్కన. అసలు ఈ రెండు మ్యాప్లు ఎక్కడ ఉన్నాయి? మ్యాప్లో కాదు బాబు, మన ఊర్లోనే ఉన్నాయి. పక్కనే 5 కిలోమీటర్లు. ఈ నటులందరూ నాకు ఉంటారేంట్రా బాబు. బాబు పప్పు చేశాను. చూస్తారు సాంబార్ కదా ఉంది. సాంబార్ కాబట్టి తింటే ఆ చెన్నయ్య కానీ పప్పు సార్ మన తెలుగుడు. ఒకసారి చూడండి, అలా నేను చేసిన పప్పు చారు అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని అప్పుడు నంచుకొని తిన్నారనుకుంటే టేస్ట్ ఫుల్ తొలగొట్టేస్తుంది. ఇట్లా చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని రావాలి. అక్కడ కళ్ళ ముందు అంత పెద్ద తప్పు జరుగుతుంటే ఇక్కడ నువ్వు పప్పు చారులు ఉప్పు చూస్తున్నావా? సూపర్ సరిపోకపోతే కంట్లోంచి 2 కన్నీటి చుక్కలు కాల్చరా, అప్పుడైనా ఉప్పు సరిపోద్ది. ఆడంత బాధ అంటే ఇప్పుడు ఆయన తిట్టడం అవసరమా? ఆడ పండలా అయిపోయానట్నా? ఇప్పుడు బక్కగా ఉంటే వచ్చేస్తుందా? ఏమన్నా బాధలో ఉన్న ఫ్రెండ్ అలా బాడీ షేమింగ్ చేయడం తప్ప. అది చెప్పు.
ఈ వల్ల నా వల్ల ఎడవలు కూడా అర్థం కావట్లేదురా. ఏంటి ఈ తాత తుప్పేయమంటే తల చూస్తావు? నీకేమో బుర్ర బుద్ధి ఉందా? అదేలా వేస్తాం బాబు. నీకేంటే తప్పి నేను చేయమంటున్నాను కదా. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ని ఇట్లా వేయాలా? చూడండి బాబు, మీరేనా చెప్పండి. ఏమైంది? దూరంలో తుప్పు తక్కువైందే, తెయ్యమంటున్నాను. తుప్పు ఎలా తక్కువను తెయ్యను అన్నాడు. తక్కువైతే అదేంటి బాబు అలా అంటారు? ఇంటికి తుప్పు పడితే కడిగేస్తాం కానీ కూరలో ఇదండి ఇట్లా వేరే తుప్పు అదే తుప్పు. అది తుప్పు కాదు, ఉప్పు. తుప్పు ఎందాక నుంచి తెప్పుతుంటే ఇప్పుడు ఈ బ్లాక్ ని కంగారు పడక బాబాయ్, అది తాబాస్. నువ్వు ఉప్పన్నా పప్పన్నా చెప్పన్నా కప్పన్నా స్టార్టింగ్ లో దానికి తాగుంటావు. అవునా బాబు, అంటే మీరు ఎందాక నుంచి ఏమంటుంది ఉప్ప తగుండా తుప్పు తెయ్యి. అలాగేనండి. తన్ని పళ్ళు తేనె చూసుకోవాలి. తాత పెళ్లిలో తేనె తేతి, ఈడు పీను పెళ్లిలో తేనె తేతి, ఎంగ తమ్మ పెళ్లిలో తేనె తెయ్యాలి. ఇదిగో బాబు. తుప్పే అదేంటి బాబు? ఇది చూడండి, వాడి తాబాస్ ఇదేంటి ఇది ఎట్లా ఇది ఉంది. మనం ఎలా అర్థం చేసుకున్నామంటే అసలైన తొందే అని ఆడి భాషలోనే కమెంట్లు అంటున్నాం. చూడండి ఇది బాగుందా, ఇది ఫ్లవర్స్. నెక్స్ట్ గో టు అనదర్ బిల్డింగ్. యా గైస్, మీకు ఒక ఇది బ్లాక్స్ తో తయారయ్యే ఒక మ్యాట్ చూపించమంటారా గైస్? చూడండి, ఫస్ట్ దీన్ని ఇట్లా అంటించుకోవాలి. ఫస్ట్ ఇదో చూడండి గైస్, ఇట్లా ఉండే. సెకండ్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా వస్తుంది గాయ్స్. సర్లే అంటే చెప్పాడు. అసలు పెళ్లి తరగాలంటే ఇంపార్టెంట్ అయినది తేంతి. పెళ్లి చేసుకోవాలంటే ఇంపార్టెంట్ అయినది తాళి. అది తేలా తిన్మల్లో తాగితేవు, అది తాకుండా తాళని తేలా తిన్మల్లో బిజినెస్ చేస్తేవు, తాళి తాకుండా వాళ్ళు కూడా కాకుండా తిన్న టైట్ త్రివిక్రమ్ తువ్వే తిన్న తూతావా? తేను కూడా తదే తూతాను కానీ తీలాగా ఎంత తరచుగా తాళెత్తాను. ఏమైనా కొత్తగా తాలు తింటాలని తాలిబొట్టు కాకుండా తింకేం తింటుందబ్బా తను ఆలోచించా. ఆలోచించి తప్పుడే తాకు స్ట్రైక్ అయింది. తెల్లి తాగాలంటే కావాల్సిన తెల్లి కొడుకు తెల్లి కూతురు తాగి తోలుతో కాదు, తంతులు. తొంతులా అడవడం తంతులతే తంత్రాలు చదువుతారు కదా. పంతులా అంటే ఇప్పుడు మనం పంతులు కిడ్నాప్ చేయబోతున్నామా? పెళ్లి టైం కల్లా తంతులు కిడ్నాప్ అయితే అంతరం చదవడానికి ఎవ్వరు తొందర. తప్పుడు తెంతిలు తెంతిలు తెల్లి ట్యాంతిల్ తెంతిల్ తెంతిల్ తీరు తెల్లి ట్యాంతిల్ తెంతిల్ తెంతిల్. అవన్నీ కొట్టానంటే తోటి దిగిపోతుంది పెన్షన్. పంతులు కిడ్నాప్ చేయడం ఇంకో పంతులే దొరకడేంటి ఊర్లో? కానీ తాత ఇంటి తాకట్టాక ఎందుకు దొరకరా? విశ్వనాథంతో రమ్మంటే 100 మంది పంతులు బస్సులో నిల్చుంటారు. ఎస్ బ్రో, గోరా చెప్పింది కరెక్ట్. ఏంటి పెళ్ళాపడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నట్టున్నారు. మీరు అంతలా ప్రయత్నించకండి, ఎందుకంటే ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు పంతులు ఎత్తుకెళ్ళిపోండి, యూట్యూబ్ లో మసాలా పెట్టి పెళ్లి చేసుకుంటా, తాలిబొట్టు తీసుకెళ్ళిపోండి, పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకుంటా. పోని ఇవన్నీ కాదు బ్రో, మీను ఎత్తుకెళ్ళిపోండి, మళ్ళీ తీసుకొచ్చి వేరే మూటాకు పెళ్లి చేసుకుంటా. ఇక్కడ కామన్ పాయింట్ మీరు ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిపోవడం కాదు, నేను మీనుని పెళ్లి చేసుకోవడం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ జరిగేది అదే. ఈ బ్లాక్స్ ఇప్పుడు ఇక్కడ అంటియాలి గాయ్స్. ఇప్పుడు ఇది ఇట్లా ఇక్కడ అంటియాలి గాయ్స్. ఇదిగో
వస్త్రాలు మార్చుకోండి గాయ్స్ మ్యాచ్ అయిపోయింది గాయ్స్, ఎంత బాగుందో చూడండి, నాకు భలే హ్యాపీగా ఉంది. ఏంటా విషయం ఆలోచిస్తున్నాం? ఏం లేదురా, ఏంటో అన్నీ చాలా తొందరగా జరిగిపోయి నా మేలు తల్లికి అప్పుడే పెళ్ళి అయిపోతుంది. బాధపడక విశ్వ, ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ఏదో ఒక రోజు పెళ్లి చేసి పంపించాల్సిందే కదా. ఈ రోజు నీ వంతు, రేపు నా వంతు. ఏదైనా ఆడపిల్ల పెళ్లి జరుగుతుందంటే ఎక్కువ సంతోషపడేది తండ్రి, వెళ్ళిపోతుందని ఎక్కువ బాధపడేది తండ్రి. ఆ బాధ ఏదో తాళపడదు లేరా, ఇది ఆనందపడాల్సిన మూమెంట్. ఇదిగో బాబు వధువు గాయ్స్ ఇది ఉంది కదా, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. ఉంటాను గాయ్స్.